తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం దగ్గర నుంచి కవిత పార్టీ దాకా అన్ని అంశాలపైన ఆయన కామెంట్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న కొన్ని అంశాలను ప్రస్తావించారు. సో చిట్చాట్లో సీఎం అన్న కొన్ని కీలక వ్యాఖ్యలు మనం ఇక్కడ చూద్దాం. నెంబర్ 1, కవిత అసలు కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అసలు కొత్త పార్టీకి తావే లేదు, సో పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఉన్న పార్టీనే ఉంటుందో పోతుందో తెలియదు, ఈ పార్టీ ఎందుకు మళ్ళీ? రాష్ట్రంలో బీఆర్ఎస్కి మనుగడ లేదు. బీఆర్ఎస్ యాక్చువల్లీ ఒక చనిపోయిన ఒక శవంతో సమానం అని అంటున్నారు రేవంత్ రెడ్డి. శవానికి ఎంత అలంకరణ చేసినా అది లేచి రాదు, మళ్ళీ కొత్త పార్టీ ఎందుకని అడిగారు. అండ్ ప్రజలతో కేసీఆర్ కుటుంబానికి సంబంధాలు తెగిపోయాయని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్, అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అహంకారంతో పనిచేశారు. అది భరించలేక అధికారం నుంచి ప్రజలు వాళ్ళని దించేశారన్నారు. అయినా కేసీఆర్ చనిపోవాలని నేనెందుకు కోరుకుంటాను అని అడుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకుంటాను, ఆయన చనిపోవాలని నేను ఎందుకు కోరుకుంటాను అని అన్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులే కేసీఆర్ చావు కోరుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వారసత్వ సంపద కోసం, పదవుల కోసం, కుటుంబం కోసం ఆరాటపడుతున్నారు. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, నాకు శత్రువు కాదు అని అంటున్నారు రేవంత్. ఎన్నికల్లో విజయం సాధించాం, అంతటితో రాజకీయం అయిపోయింది, ఇప్పుడు ఆయన మంచి కోరుకుంటాను తప్ప నేను చెడు కోరుకోను అంటున్నారు రేవంత్.